నా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బుకు ఆశపడే వ్యక్తి కాదు. ఆయన ఏం చేయాలన్నా మంచియే చేస్తాడు అని నమ్మకం 2 రాష్ట్రాల ప్రజలకు అందరికీ తెలుసు ఆ విషయం అనేది. ఆయన పొలిటికల్ ఒక గవర్నమెంటు నాకు ఏదో ఓటు పరంగా ఇది అది అని ఆయనకు అలాంటివి ఏమీ లేదు. ప్రజలను చూడడమే, రైతులని ఆయనకు అదే లోకం, అదే ఇది. కానీ వేరే విషయం డబ్బు ఇది కావాలి, అది కావాలి. డబ్బు కావాలనుకుంటే ఆయన సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తది. ఆ పరంగా చూస్తే. కానీ డబ్బులు మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అది అట్లా చేయకూడదు, తప్పు. చాలా మందిగా అంటే ఇప్పుడు రోడ్లు గానీ మంచిగా అన్నీ శుభ్రంగా చేసుకుంటా, మంచిగా చేసుకుంటా ముందుకు నడుపుతున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. మంచిగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా సపోర్టివ్‌గా ఉంది. వచ్చేసారి కూడా పక్కా అదే గవర్నమెంట్ అదే వెళ్తా ఉంటది. చంద్రబాబు నాయుడు కూడా మంచిగానే చేస్తున్నారు. పర్వాలేదు. కూటమి ప్రభుత్వం 100% మాత్రం మంచిగానే చేస్తున్నారు. పర్వాలేదు. ఏ మాత్రంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే ఈళ్ళు డబ్బుకు అమ్ముడు పోయి మాట్లాడేది వైసీపీ ఈ రోజా గానీ, ఆ పావల శ్యామల గానీ ఆళ్ళిద్దరు మాత్రం మరీ దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించినైతే. వాళ్ళు అట్లా మాట్లాడడం మాత్రం తప్పు ఈ విషయము. రోజా అనేది ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అది తప్పు. పవన్ కళ్యాణ్ గురించి అంత స్థాయి మాట్లాడేంత స్థాయికి వీళ్ళు లేరు. ఈ శ్యామల కూడా అంత స్థాయి కూడా లేదు. మొన్న ఏదో యాంకరేజ్ చేసి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతానంటే అది ఒక మంచి పద్ధతి కాదు. అది కూడా మేము మానుకోవాలి. ఆమె కూడా ఎట్లా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా అంతవరకు. జై పవన్ కళ్యాణ్. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా! ఎలా ఉంది సార్ ఏపీలో పాలిటిక్స్? ప్రస్తుతానికి పాలిటిక్స్ చూస్తే మంచినే అనిపిస్తుంది కానీ కొంత ఈ రాజకీయం కన్నా పొలిటికల్గా కక్ష సాధింపు చర్య కూడా జరుగుతుందని అనిపిస్తుంది. అందరూ జైల్లో చేస్తున్నారు కదా ప్రతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలానే చేస్తే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఇంకా మళ్ళీ చేంజ్ వస్తే మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్ళడం, ఈ కక్ష సాధింపులు కాకుండా ప్రజలపైన దృష్టి పెట్టి ప్రజల అభివృద్ధి పదంలో నడిపించాలి. అప్పుడే రాష్ట్రాలు ఇప్పుడు ఏదైనా ఉంటే చట్టాలు కఠినంగా తీసుకొచ్చి ఏదన్నా చేయాలి తప్ప వాళ్ళపైన వీళ్ళపైన అయితే ప్రజలపైన దృష్టి పోయి అది ఈ కక్ష సాధింపు చర్యలు వీళ్ళను వాళ్ళను అనే ధోరణిలో వెళ్ళిపోతుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి. ఇప్పటివరకు అయితే 1 ఇయర్ అయింది కాబట్టి ఇంకా 3 ఇయర్స్ ఉంది కదా, ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఏందనేది తెలుస్తుంది మనకు కరెక్ట్గా. చెప్పిన పథకాలు గానీ ఏమైనా అందుతున్నాయి అంటారా నార్మల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో? పథకాలు ఇంకా బడ్జెట్ ప్రాబ్లం కూడా అంటున్నారు కదా, ఇంకా పర్ఫెక్ట్గా అయితే పథకాలు అందే స్థాయికి అయితే రాలేదు. అవి బాబు గారు అభివృద్ధి మరి చేస్తుండొచ్చు. కాకపోతే ఈ ఇది కొంచెం పక్కలకు కూటమి కదా, ముగ్గురు నిర్ణయాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు 1 ఇయర్లో ఏం తెలియట్లేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత వీళ్ళకు భిన్నాభిప్రాయాలు ఏమైనా వస్తే కొంత డిఫరెంట్గా ఉండవచ్చు రాజకీయం. పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే నిర్ణయం ఏదైనా బాబు గారిది బాబు గారిదే కనిపిస్తుంది కానీ ఏదైనా అఖిలపక్ష మీటింగు లేకపోతే దానిలో ఎక్కడైనా చర్చలు జరుగుతున్నాయో కానీ పబ్లిక్లో మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఇక అది ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉన్నట్టుగా ఉంది. అంటే ఈ ఉమ్మడిగా ఉన్నట్టుగా అంత ఫీల్ అనిపించట్లే. టీడీపీ గవర్నమెంటే పాలిస్తుందనే ఫీలింగ్లే ఉంది. హ్మ్. ఇప్పుడు ఏపీలో అంటే రోడ్ల గురించి గానీ, పోలీస్ వ్యవస్థ గురించి గానీ ఏమైనా మారిందంటారా? కొంత మార్పు అయితే వస్తుంది. కానీ రాజకీయంగా కొంతమంది పోలీసులంతా ఈ ఇవి పార్టీలు వీళ్ళు చెప్పిన గవర్నమెంట్ చెప్పినట్టే వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు అనే విధంగా కూడా కొన్ని మీడియా ఛానల్స్‌లో వస్తుంది. ఓకే. క్యాపిటల్ గురించి ఏం చెప్తారు? క్యాపిటల్ క్యాపిటల్ ఇప్పుడు విజయవాడ అంటున్నారు కదా! ఓకే. అప్పుడు కూడా ఆ ప్రభుత్వంలో కూడా 3గా ఉంటే కూడా 3 ప్రాంతాలు కూడా డెవలప్ అయితాయి అన్నది కూడా కరెక్టే. అట్లా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు కదా! విజయవాడ అయినా సెంటర్ పాయింట్ ఓకే మంచిగానే ఉంటది. ఇప్పుడు ఇది ఓకే చేసిన తర్వాత ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే మారుస్తాము క్యాపిటల్ అంటున్నారు. అది కరెక్ట్ అంటారా? లేకపోతే మరి మారుస్తామా? గవర్నమెంట్ వస్తే మారుస్తాం అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అదే నిర్ణయం పైన ఉన్నారు కదా, 3 రాజధానులుగా చేయాలి అని చెప్పేసి కర్నూలు, విజయవాడ, వైజాగ్. మరి వాళ్ళ గవర్నమెంట్ వస్తే మారుస్తుండొచ్చు కూడా. దాంట్లో ఇప్పుడు వాళ్ళకి ఆలోచన అయితే అదే ఉంది కాబట్టి మారుస్తుండొచ్చు కూడా. ఓకే. ఒక మాట చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీని అంటే ఏదైతే జైల్లో పెట్టించో అవన్నీ వాళ్ళు చేసిన తప్పుల వల్లే లోపలికెళ్లారా? లేకపోతే
నిజంగానే మీరు అన్నట్టు కక్ష సాధింపులేనా? అంటే ప్రతి గవర్నమెంట్‌లా ఫస్ట్ నుంచి గవర్నమెంట్ రాజకీయంగా ఎవరు 100% న్యాయంగా చేసే నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు. ఒకరో ఇద్దరు ఎతుక్కుంటే కూడా దొరుకుతుందో తెలవదు కానీ ప్రతి ఒక్కరు చేస్తుంటారు. అది చట్టాలు కఠినంగా చేయాలి. ఏదైనా ఏ చిన్న మిస్టేక్ చేసినా గానీ ఇలా చేస్తాం. ఈ గవర్నమెంట్‌లో కూడా కొత్త గవర్నమెంట్ వస్తే అన్ని నిధులు పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు జరుగుతున్న నిధులు ఎక్కడెక్కడనో మల్లుతూనే ఉంటాయి. దారులు మల్లుతూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా ఎత్తుకొని లోపలేసాడు తప్ప చట్టం కఠినంగా చేయాలి. ఏం తప్పు నిర్ణయం తీసుకున్నా దానిపైన చర్యలు ఇలా ఉంటాయని ఒక చట్టాన్ని అమలుపరిచి అప్పుడు ఎవరినైనా లోపలేసేసేయాలి. ఓకే. అంతే తప్ప గిన్నీస్ ఇలా వరల్డ్ రికార్డ్ యోగా డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. అది ఎలా అనిపించింది? అంటే జనాలు కూడా యోగాకు అంతమంది ఇంట్రెస్ట్‌గా వచ్చారు కాబట్టి అది ఓకే. మంచి నిర్ణయమే. ఇయ్యడం కరెక్టే అది. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో అంత ఆశాజనకంగా అయితే లేవు. ఓన్లీ ఇదేమి కక్ష సాధింపులు తప్పితే ఇంకేం కనబడట్లేదు అక్కడ. అంటే రెడ్ బుక్ పాలన అయితే నడుస్తుందంటారు. ఆ మాట నేను చెప్పను కానీ ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు జరిగితే జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఇంతకుముందు వచ్చిందనో వైసీపీ ఎట్లా చేసిందో ఇప్పుడు టీడీపీ కూడా అట్లా చేస్తూ ఉంది. ఓకే. ఇంకా పవన్ కళ్యాణ్ కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఓకే. పథకాలు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు, ఎందుకున్నాడో తెలియట్లేదు ఇప్పుడు. ఓకే. పథకాల గురించి పథకాల గురించి చెప్పేదానికి తాయిలాలు అనేది బంద్ చేయాలి. మనిషి కష్టపడేదానికి అవకాశం కల్పించాలి. ఫ్యాక్టరీలు అట్లే వచ్చిందని అగ్రికల్చర్గా కానీ ఈ ఫ్రీలు అనేది బంద్ చేస్తేనా చాలా బాగుంటుంది మన దేశానికి. ఓకే. ఇంకా క్యాపిటల్ గురించి ఏం చెప్తారు? క్యాపిటల్ డెవలప్ చేస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా ఎక్కడ కానీ యాక్టివిటీ నడిచినట్లు అనుకుపడతలేదు. నేను మొన్న లాస్ట్ టైం కలిసి వచ్చాను, చూశాను సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు. ఏదో క్లీనింగ్ నడుస్తూ ఉంది అంతే. తల్లికి వందనం అనేది మొన్నే పడింది. తల్లికి వందనము ఇస్తున్నాము అని అంటున్నారు. ఎంతవరకు లో లెవెల్ వరకు వెళ్తున్నాయి అనేది ఇంతవరకు కరెక్ట్గా తెలియట్లేదు. ఓకే. లో లెవెల్ వరకు కరెక్ట్గా వెళ్తే బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనిషికి కష్టపడేదానికి అవకాశం కల్పించాలా. ఈ ఫ్రీలు ఇచ్చిందనో సోమరపోతలను చేస్తున్నారు. మన రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు ఏంటంటే పని చేసేవాడు తక్కువైనాడు. బయట బీహార్ కానీ, ఒడిశా కానీ, తర్వాత రాజస్థాన్ కానీ, గుజరాత్ నుంచి కానీ వలసలు వచ్చిందని ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళే ఎక్కువ లేబర్ కష్టపడుతున్నారు. ఇక్కడ మన వాళ్ళకు కష్టపడే తత్వం తగ్గిపోయింది. ఎందుకని ఫ్రీలు ఎక్కువైనాయి. ఫ్రీలు ఎక్కువ అవడంతో ఈ పని చేస్తున్నారు అనమాట. 2047 ఎలా ఉండబోతుంది అంటారు నార్మల్గా? చంద్రబాబు నాయుడు అనుకుంటే చేయగలడు. బట్ ఏంటంటే ఆయనకు కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయని అనుకుంటున్నాం. ఐదర్ సెంట్రల్ కావచ్చు, లేకపోతే లోకల్ పాలిటిక్స్ కావచ్చు. అందరినీ ముందుకు తీసుకొని పోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకడు అనుకుంటే కాదు కదా, అందరితోటి కలుపుకొని పోవాలి. మొన్న గిన్నీస్ చేయగలడు. హైదరాబాద్ని ఇట్లా సాధించాడు కాబట్టి హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్. ప్రతి కంట్రీకి వెళ్ళినా కానీ అదే తెలుస్తుంది. అట్లే వచ్చిందని ఏపీని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. మొన్న యోగా డే సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చింది. దాన్ని ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అనేది ఇస్ మ్యాండేటరీ. అందరూ వచ్చిందను ఎక్సర్సైజ్ ఉంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే అందరూ ముందుకు పోగలుగుతారు. టోటల్ ఒక ముక్కలో చెప్పాలి, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఇంకా ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంది అంటే కలిసి పోతూ ఉండరు కాబట్టి బాగానే ఉండదు. బట్ ఏంటంటే సైమల్టేనియస్గా పాత గవర్నమెంట్ గురించి పట్టించుకోకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రజల కోసం కష్టపడుతూ ప్రజలను ముందుకు తీసుకొని పోయి వాళ్ళని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు ముందు ఉంటాడని ఆశిస్తున్నాము. అట్లే వచ్చిన కూటమి ప్రభుత్వంలో బీజేపీ కానీ, ఐదర్ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కూడా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మన పవన్ కళ్యాణ్ ఇందువల్ల ఫస్ట్ 1 ఇయర్ బాగానే ఉన్నాడు. ఫస్ట్ 1 ఇయర్ అయింది, ఆల్మోస్ట్ 6 months దాకా బాగానే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఎందుకో సైలెంట్గా ఉంటున్నాడు. అది అర్థం కావట్లేదు. అదే ప్రశ్నించేవాడు ఉండాలి ఎప్పుడు కానీ. ప్రశ్నించేవాడు లేకుండా పోతేనా వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది అనమాట. అది థ్యాంక్ యూ సార్. ప్రశ్నించేవాడు ఎప్పుడు ముందు ఉండాలి. అప్పుడే ఎదుటోడు వచ్చిందని భయపడి కొంచెం దాన్ని సెటరేట్ చేసుకోగలుగుతాడు. ఓవరాల్గా తీసుకుంటేనా కూటమి ప్రభుత్వం అంతా కలిసి చైతన్యవంతులుగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్ని. అప్పుడు బాగుంటుంది. ఈ కక్ష సాధింపులు అనేది పక్కకు పెట్టాలి. అదొక్కటి నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు అనుకుంటే మాత్రం ఇది చేయగలడు. ఆయన అనుకునేదానికి ఇంకా టైం పడుతుందో ఏమో మరి తెలియట్లేదు. అట్లే వచ్చిందనో లోకేష్ బాబు గారు కూడా వచ్చిందనో ఈ ఫ్యాక్టరీలు కానీ రైతులకు ఫ్రీలు అనేటివి తగ్గించేసిందనో యాక్టివ్గా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం ఏపీలో. అది థ్యాంక్ యూ.